ఏపీ తెలంగాణ మధ్య పురాతన వస్తువుల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో ఉంచిన పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య వస్తువుల పంపకానికి కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక, కళాత్మక వారసత్వాన్ని ప్రజలకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్పర్సన్గా రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటిని నియమించారు. కన్వీనర్గా పురావస్తు మ్యూజియం శాఖ కమిషనర్ను ప్రభుత్వం నియమించింది. కమిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చరిత్ర విభాగ విశ్రాంత హెచ్ఓడి ప్రొఫెసర్ వకులాభరణం రామకృష్ణ సహా పురావస్తు శాఖ, మ్యూజియంలో ఉన్నత హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు అధికారులను నియమించారు. పురాతన వస్తువుల విభజన కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీలతో ఈ కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రానికి చెందిన పురాతన వస్తువులను గుర్తింపు, ఎంపిక, పర్యవేక్షణ చేసి పంపిణీకి తగు చర్యలు తీసుకోనుంది. పురాతన వస్తువులను రాష్ట్రానికి బదిలీ చేయడం సహా మ్యూజియంలో భద్రపరిచే చర్యలు తీసుకోనుంది. తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని పురావస్తు, మ్యూజియంల కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.